హలో ఎవ్రీవన్. సో లాస్ట్ 1 or 2 days మీరు కనుక ఇంటర్నెట్లో అబ్జర్వ్ చేస్తే ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా, బై బై కార్టూన్ నెట్వర్క్ ఇస్ డెడ్, ఇలాంటి కొన్ని కామెంట్స్ అండ్ పోస్ట్లు అనేవి చూసే ఉంటారు. సో మరి అసలు ఈ స్టేట్మెంట్స్ ఎంతవరకు నిజమనేది ఈ వీడియో ఎండ్ లోపల చూద్దాము. బట్ మీకు కనుక గుర్తుంటే ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రీవియస్ గా కూడా 1-2 సార్లు మీరు వినే ఉంటారు. సో ఒకప్పుడు మిగతా అన్ని కిడ్స్ ఛానల్స్ ని డామినేట్ రూల్ చేసి చాలా మంది కిడ్స్ ఫేవరెట్ ఛానల్ అయిన కార్టూన్ నెట్వర్క్, ఇన్ఫాక్ట్ నాకు కూడా కార్టూన్ నెట్వర్క్ అండ్ మీకు గుర్తుంటే జెటెక్స్ అని ఒక ఛానల్ ఉండేది. సో దీస్ టూ వర్ మై ఫేవరెట్స్. సో మరి మీ ఫేవరెట్ ఛానల్స్ ఏంటి కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఇలా ఒకప్పుడు బాగా పాపులర్ అయిన ఛానల్ గురించి మాట్లాడితే ఇలాంటి న్యూస్లు ఎందుకు వస్తున్నాయి, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాము. అండ్ అలాగే కార్టూన్ నెట్వర్క్ జర్నీ కూడా. సో ఒక విధంగా ఈ వీడియోని మీరు హౌ కార్టూన్ నెట్వర్క్ రైస్, రూల్ అండ్ ఫాల్ అనే వీడియో లాగా అనుకోవచ్చు. అండ్ యా, ఐ నో ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో. సో ఒకవేళ ఈ అటెంప్ట్ ఆర్ ఎఫర్ట్ నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. ఫస్ట్ కమ్స్ రైస్. సో దిస్ ఆల్ స్టార్టెడ్ విత్ దిస్ మ్యాన్ నేమ్డ్ టెడ్ టర్నర్. సో అప్పట్లో న్యూస్ సెగ్మెంట్ ఓన్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వచ్చేది. బట్ ఎలా కాదు, న్యూస్ 24 hours బ్రాడ్కాస్ట్ చేయాలని చెప్పి CNN అనే ఒక ఛానల్ పెట్టారు. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. అందరికీ ఆ ఛానల్ బాగా నచ్చింది. అండ్ లేటర్ ఆన్ ఆయన దగ్గర ఉన్న లైబ్రరీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి MGM ని అక్వైర్ చేసుకున్నాడు. దాంతో హీ వాజ్ హ్యావింగ్ MGM ఫిల్మ్ అండ్ టెలివిజన్ లైబ్రరీ అండ్ అలాగే వారన్ బ్రదర్స్ ఫిల్మ్ లైబ్రరీ కూడా. అండ్ దాంతో పాటు 1948 కన్నా ముందు వచ్చిన వారన్ బ్రదర్స్ కలర్ కార్టూన్ లైబ్రరీ కూడా హీ వాజ్ హ్యావింగ్. బట్ ఆ నెక్స్ట్ డెట్ పెరిగిపోవటం మూలాన MGM ని మళ్ళీ తిరిగి అమ్మేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ ఫిల్మ్ అను కొన్ని కార్టూన్ లైబ్రరీస్. అండ్ లేటర్ ఆన్ 1991 లో అప్పట్లో బాగా ఫేమస్ అయిన హ్యానా బార్బెరా ప్రొడక్షన్స్ ని హీ అక్వైర్డ్. సో అలా హీ వాజ్ హ్యావింగ్ హ్యూజ్ లైబ్రరీ ఆఫ్ కార్టూన్స్. సో అప్పుడు తనకు ఐడియా వచ్చింది దట్ ఎలాగో మన దగ్గర ఇన్ని కార్టూన్స్ ఉన్నాయి అండ్ 24 hours కాన్సెప్ట్ CNN తో బాగా హిట్ అయింది. సో ఇన్ని కార్టూన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లల కోసం 24 hours కార్టూన్ బ్రాడ్కాస్ట్ చేసే ఛానల్ ఒకటి పెడదామని చెప్పి తనకు ఐడియా వచ్చింది. సీ హౌ ఐరానిక్ ఇస్ దిస్. పిల్లలు కార్టూన్ చూసేప్పుడు న్యూస్ పెడితే పిల్లలకు నచ్చదు, పెద్దోళ్ళు న్యూస్ చూసేప్పుడు కార్టూన్ పెడితే పిల్లలకు నచ్చదు. బట్ ఈ రెండింటిని 24 hours బ్రాడ్కాస్ట్ చేసే ఐడియా వచ్చింది ఒక పర్సన్ కి. సో ఇట్స్ వెరీ ఐరానిక్. సో ఇంకా 1992 లో ది కార్టూన్ నెట్వర్క్ అనే ఛానల్ పెట్టారు. Turner Entertainment Networks proudly presents the world's first 24-hour cartoon network. అంటే మన ఇండియాకి 1995 లో వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సో ఫస్ట్ కార్టూన్ నెట్వర్క్ 1992 లో స్టార్ట్ అయింది. అండ్ ఈ ఛానల్ రన్ చేయడానికి టెడ్ టర్నర్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ బెట్టీ కోహెన్ ని సెలెక్ట్ చేశారు. సో షీఈస్ ద మెయిన్ పర్సన్ అసలు కార్టూన్ నెట్వర్క్ అంత హిట్ అవడానికి. సో స్టార్టింగ్ లో వాళ్ళ లైబ్రరీలో ఉన్న కార్టూన్స్ ని బ్రాడ్కాస్ట్ చేశారు, లైక్ లూనీ ట్యూన్స్, హనా బార్బెరా, పపాయ్, టామ్ అండ్ జెర్రీ అండ్ మెనీ మోర్. సో అలా వాళ్ళ దగ్గర 8,500 hours ఆఫ్ కార్టూన్ లైబ్రరీ ఉందంట. సో స్టార్టింగ్ లో ఇట్ వాస్ డిఫికల్ట్ బికాస్ నిక్లోడియన్ లాంటి ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకే స్టార్టింగ్ లో దే వర్ హ్యావింగ్ జస్ట్ 233 కేబుల్ సిస్టమ్స్. ఇంకా అందుకే ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్ ఛానల్స్ అయిన TNT అండ్ TBS తో కనెక్ట్ చేశారు. లైక్ ఫస్ట్ యాడ్ చేసే వాళ్ళు 24 hours కార్టూన్ చూడాలంటే కార్టూన్ నెట్వర్క్ ఉందని. అండ్ ఇంకోటి ఆ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే ఈ ఛానల్ కూడా వాటితో యాడ్ చేసేవాళ్ళు. సో అలా ఇట్ బికేమ్ హ్యూజ్ పాపులర్ అండ్ బికేమ్ 5th most పాపులర్ కేబుల్ ఛానల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో అలా దే హ్యాడ్ అ గ్రేట్ స్టార్ట్. వాళ్ళ ఫస్ట్ ఒరిజినల్ షో వచ్చేసి ది మాక్సీ షో అండ్ స్పేస్ గోస్ట్ కోస్ట్. సో ఇదంతా బాగానే జరుగుతున్నా గానీ చాలా కార్టూన్ ఎపిసోడ్స్ వర్ రీసైకిల్డ్ అండ్ ఎయిర్. అండ్ అలాగే ఇవన్నీ ఒరిజినల్ కార్టూన్స్ కాదు, బట్ అలా చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో అందుకే వీళ్ళు చాలా స్మార్ట్ గా వాట్ ఏ కార్టూన్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ కార్టూన్ పైరేట్ ఎపిసోడ్ అనేది బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. అండ్ అది కనుక హిట్ అయితే ఆ కార్టూన్ గ్రీన్ లైట్ ఇచ్చేవాళ్ళు. సో దిస్ ప్రాసెస్ వాజ్ అ హ్యూజ్ హిట్ బికాస్ దీని మూలనే కొన్ని చాలా మంచి షోస్ అనేవి వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఐ బెట్ నేను ఇప్పుడు చెప్పే పేర్లన్నీ ఆల్రెడీ 90s కిడ్స్ అండ్ ఎర్లీ 2000s వాళ్ళు ఖచ్చితంగా వినే ఉంటారు. లైక్ ఫస్ట్ కమ్స్ డెక్స్టర్స్ లాబొరేటరీ విచ్ వాజ్ అ హ్యూజ్ హిట్. Then Johnny Bravo, Cow and Chicken, Courage the Cowardly Dog, Powerpuff Girls, Ed and Eddie, ఇలాంటి చాలా పాపులర్ షోస్ అన్ని వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మొత్తాన్ని వాళ్ళు కార్టూన్ అనే సెగ్మెంట్ ద్వారా ప్రమోట్ చేసేవాళ్ళు ఎవ్రీ ఫ్రైడే. అండ్ దెన్ ఇన్ 1996 టర్నర్ మర్జ్డ్ విత్ టైమ్ వార్నర్. సో దిస్ వాజ్ అ బిగ్ డీల్ బికాస్ WBకి సంబంధించి మొత్తం కార్టూన్ సెక్షన్ లైబ్రరీ అంతా వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. అంటే లైక్ జస్టిస్ లీగ్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఈ మొత్తం కంటెంట్ కి ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ వచ్చింది. సో అందుకే లేటర్ ఆన్ వీళ్ళు జస్టిస్ లీగ్ మూవీస్ కూడా కార్టూన్ నెట్వర్క్ లో ఎయిర్ చేశారు. అండ్ లేటర్ ఆన్ టొనానిమే అనే సెగ్మెంట్ లో డిఫరెంట్ యానిమేస్ ని బ్రాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్ ఇదంతా ఒక రకంగా కార్టూన్ నెట్వర్క్ రూల్ స్టేజ్ అనొచ్చు. అండ్ దెన్ కమ్స్ 2000s. అంతా బాగానే జరుగుతుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఛానల్ బికేమ్ టూ క్రౌడెడ్. అంటే చాలా కొత్త షోస్ అనేవి రిలీజ్ అయినాయి. సో దాంతో ఇంతవరకు చూపించిన క్లాసిక్స్ అన్ని ఇప్పుడు చూపించడం కష్టమైంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి అవి కూడా బాగా నచ్చినాయి కాబట్టి 2000 టైం పీరియడ్ లో బూమరాంగ్ అనే ఇంకో ఛానల్ క్రియేట్ చేశారు. అండ్ ఈ క్లాసిక్స్ అన్నిటిని కూడా దాంట్లోకి షిఫ్ట్ చేశారు.
సో క్లాసిక్స్ అన్ని కూడా బూమరాంగ్ ఛానల్లో ఎయిర్ అవడం స్టార్ట్ అయినాయి. బట్ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి స్లోగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. వేరే 2001లో వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అనే బెటీ తన పొజిషన్ రిజైన్ చేసి కార్టూన్ నెట్వర్క్ నుంచి వెళ్ళిపోయింది. సో తను ఎందుకు వెళ్ళిపోయిందని పెద్దగా రీజన్స్ ఎవరికి తెలియదు కానీ ఎవ్రీవన్ బిలీవ్స్ క్రియేటివ్ డిఫరెన్సెస్ మూలన తన కార్టూన్ నెట్వర్క్ వదిలేసి వెళ్ళిపోయింది అని. సో దెన్ జిమ్ శాంపుల్ బికేమ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ కార్టూన్ నెట్వర్క్. సో తెన ఐడియా వచ్చేసి పిల్లల నైట్ పడుకుంటారు కదా, సో అప్పుడు అడల్ట్స్ కోసం ఏదైనా కొంచెం మెచ్యూర్ కంటెంట్ రిలీజ్ చేయాలని చెప్పి అడల్ట్ స్విమ్ అని ఒక సెపరేట్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. సో దాంట్లో మెచ్యూర్ థీమ్స్ ఉన్న కంటెంట్ ని బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. అండ్ దెన్ కమ్స్ 2002 విచ్ వాస్ కార్టూన్ నెట్వర్క్స్ 10th యానివర్సరీ. సో అందుకే వాళ్ళు పవర్ పఫ్ గర్ల్స్ మీద ఒక మూవీ తయారు చేసి రిలీజ్ చేశారు. అండ్ ద మూవీ వాస్ జస్ట్ యావరేజ్. ఇంకా అందుకే మళ్ళీ ఎప్పుడు కార్టూన్ నెట్వర్క్ మూవీ తయారు చేద్దామని చెప్పి ట్రై చేయలేదు. అండ్ దెన్ 3లో టర్నర్ రిటైర్డ్, టెక్స్ట్ లాబొరేటరీ హ్యాస్ ఎండెడ్, అండ్ అలాగే ఇంకో 2 మంత్ షోస్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ ద చేంజ్ వాజ్ ఇన్ 2004. సో 2004లో లోగోని చేంజ్ చేశారు. వేరే కంప్లీట్ నేమ్ ని చెక్కర్ బోర్డ్ ఫార్మాట్ లో తీసేసి CN ని హైలైట్ చేశారు. అండ్ అలాగే ది స్టార్టెడ్ ఏ షో కార్టూన్ క్యారెక్టర్స్ అందరూ ఒక సిటీలో ఉంటున్నట్టు. సో ఇక్కడ ప్రాబ్లమ్ వాస్ ఫస్ట్ క్లాసిక్స్ ని పక్కన పెట్టేశారు. అండ్ ఇంకోవైపు మంచి షోస్ కూడా స్లోగా ఎండ్ అవుతున్నాయి. బట్ స్టిల్ కొన్ని ఆల్టర్నేట్ షోస్ అనేవి స్టార్ట్ అయినాయి, లైక్ సామురాయ్ జాక్, బిల్లీ అండ్ మ్యాండీ అని ఇంకొన్ని. ఎస్పెషల్లీ 2005లో మై ఫేవరెట్ కార్టూన్ అయిన బెన్ 10 స్టార్టెడ్. అసలు బెన్ 10 గురించి ఎంత చెప్పినా తక్కువే, అండ్ నేను ఎంతసేపు అయినా చెప్పగలను. సో అందుకే బెన్ 10 గురించి ఇంకేదైనా వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ 2006లో రీయానిమేటెడ్ అని చెప్పి ఒక లైవ్ యాక్షన్ యానిమేషన్ మిక్స్ చేద్దామని ట్రై చేశారు, అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ ఫెయిల్యూర్. అండ్ నెక్స్ట్ 2007లో కరెంట్ ప్రెసిడెంట్ అయిన జిమ్మీ శాంపుల్ రిజైన్ చేయాల్సి వచ్చింది. బికాస్ అడల్ట్ ఫిల్మ్ కి సంబంధించి ఒక కంటెంట్ ని ప్రమోట్ చేయడానికి సిటీ మొత్తం కొన్ని బ్యాగ్స్ అనేవి పెట్టారు. కానీ ఆ బ్యాగ్స్ బాంబ్స్ అనుకున్నారు, పోలీసులు ఇచ్చారు, పెద్ద గొడవ జరిగింది. సో ఈ మొత్తం మూలన తను రిజైన్ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ కమ్స్ స్టువర్ట్ స్నైడర్ యాజ్ ప్రెసిడెంట్. సో బేసిక్లీ చాలా మంది ఏమంటారంటే తిన టైం పీరియడ్ లోనే కార్టూన్ నెట్వర్క్ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందని. బికాస్ మిగతా ఛానల్స్ అన్ని కంపీట్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి యూస్ చేసినాయి, ఇన్ విచ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ లైవ్ యాక్షన్ స్ట్రాటజీ. సో వాళ్ళు లైవ్ యాక్షన్ ని కంబైన్ చేసి కొన్ని డిఫరెంట్ షోస్ అనేవి స్టార్ట్ చేశారు. అండ్ ఆ స్ట్రాటజీని కాపీ చేద్దామని చెప్పి కార్టూన్ నెట్వర్క్ కూడా కొన్ని లైవ్ యాక్షన్ షోస్ అనేవి అనౌన్స్ చేసింది. బట్ అవన్నీ కూడా చూడడానికి దారుణంగా ఫ్లాప్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఆడియన్స్ ఫర్ ఆల్సో వెరీ యాంగ్రీ ఆన్ కార్టూన్ నెట్వర్క్, బికాస్ కార్టూన్ నెట్వర్క్ పేరులోనే కార్టూన్ ఉంది. సో అందుకే ఆ కార్టూన్ ని తీసేసి లైవ్ యాక్షన్ షోస్ చూపిస్తే ఎవరు చూస్తారు? సో అందుకే ఎవరు ఆ లైవ్ యాక్షన్ షోస్ చూడలేదు. సో ఇదంతా కూడా ఒక డార్క్ పీరియడ్, బికాస్ మంచి షోస్ అన్ని ఎండ్ అయిపోతున్నాయి, రిలీజ్ చేసే షోస్ ఎవరు చూడలేదు. ఇంకోవైపు టూర్నామెంట్ కూడా క్యాన్సిల్ చేశారు. అండ్ ఎలా కాదని చెప్పి 2008లో కార్టూన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి కొత్త షో కూడా స్టార్ట్ చేశారు, విచ్ వాజ్ అ స్పిరిచువల్ సీక్వెల్ ఫర్ వాట్ ఏ కార్టూన్ షో. సో అప్పుడు లాగానే ఇప్పుడు కూడా మంచి కార్టూన్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పి ట్రై చేశారు. 1-2 మంచి షోలు తప్ప పెద్ద ఇంట్రెస్టింగ్ షోలు ఏమీ రాలేదు. సో ఎన్నిట్ల మూలనే స్నైడర్ ఎరా వాజ్ డార్క్ ఎరా ఫర్ కార్టూన్ నెట్వర్క్ అని చెప్పి అందరూ అంటారు. బట్ మళ్ళీ 2010 నుంచి కార్టూన్ నెట్వర్క్ స్లోగా ట్రాక్ లోకి రావడానికి ట్రై చేసింది. లైక్ ఫస్ట్ లోగో చేంజ్ చేశారు, అండ్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ షోస్ అనేవి స్టార్ట్ చేశారు, లైక్ అడ్వెంచర్ టైమ్. సో ఫస్ట్ ఈ షో నిక్లోడింగ్ దొరికిన వాళ్ళు రిజెక్ట్ చేశారు. బట్ కార్టూన్ నెట్వర్క్ లో ఈ షో చాలా పెద్ద హిట్ అయింది. అండ్ రెగ్యులర్ షో అండ్ పాపులర్ ఫ్రాంచైజ్ అయిన బెన్ 10 సీక్వెల్, బెన్ 10 అల్టిమేట్ ఏలియన్, అండ్ అలాగే ఇంకొన్ని కొలాబరేషన్ తో జానీ టెస్ట్. సో ఇలా ఓవరాల్ కొంచెం మేనేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ 2012లో టూర్నామెంట్ కూడా మళ్ళీ వెనక్కి తెచ్చారు. అండ్ ఆ నెక్స్ట్ టిన్ టైటన్స్ బదులు టిన్ టైటన్స్ గోని వెనక్కి తెచ్చారు. ఐ లిటరలీ హేట్ దిస్ షో. దీని గురించి తర్వాత మాట్లాడదాము. అండ్ అలాగే మర్చిపోయా 2012లో బెన్ 10 అల్టిమేట్ ఏలియన్ ఎండ్ అయింది ఆన్ అ వెరీ గుడ్ నోట్. సో మొత్తం మంచిగా ఒక సిరీస్ ఎండ్ అయింది. కానీ స్టిల్ అసలుకే ఏ షోలు లేవు, దీన్ని నడపాలని చెప్పి బెన్ 10 ఓమ్నివర్స్ ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ ది ఆర్ట్ చేంజ్ చేశారు. దాంతో చాలా మంది ఫ్యాన్స్ కోపం వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ చూడటం మానేశారు. అండ్ అదంతా చాలా జరిగిందిలే. సర్లే మళ్ళీ 2013కి వద్దాము. సో 13లో స్నైడర్ వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ తన ప్లేస్ లో క్రిస్టిన్ మిల్లర్ యాజ్ అ ప్రెసిడెంట్ లాగా అపాయింట్ అయింది. బట్ నథింగ్ వాస్ చేంజ్డ్, డౌన్ ఫాల్ హెస్ స్టార్టెడ్ అండ్ ఇట్ కంటిన్యూస్. బికాస్ ఫస్ట్ వచ్చేసి మోస్ట్లీ టిన్ టైటన్స్ తో నింపేశారు. అండ్ ఇంకోవైపు బెన్ 10 ఓమ్నివర్స్ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అప్పుడెప్పుడో లాంచ్ చేసిన బూమరాంగ్ ఛానల్ ని మళ్ళీ రీబూట్ చేసి ప్రస్తుతానికి ఉన్న కొన్ని షోస్ ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎలా ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర అసలు కంటెంటే లేదు. కానీ స్టిల్ 2015లో రిలీజ్ అయిన వి బేర్ బేర్స్ షో అయితే వీళ్ళ మిగతా షోస్ కన్నా వే బెటర్ నాకు తెలిసి. అండ్ స్లోగా వచ్చే కొన్ని యానిమే షోస్ కూడా మిగిలిన ఛానల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అండ్ మిగిలిన ఛానల్స్ నుంచి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది కాబట్టి కనీసం కిడ్స్ నైనా ఫోకస్ చేద్దామని చెప్పి మళ్ళీ రీబ్రాండింగ్ చేశారు. అండ్ వాళ్ళు కొన్ని ఓజీ షోస్ ని రీమేక్ చేద్దామని ట్రై చేశారు. అండ్ ఇట్ వాస్ లిటరలీ అ నైట్ మేర్. లైక్ ఫస్ట్ కమ్స్ సామురాయ్ జాక్ అండ్ దెన్ పవర్ పఫ్ గర్ల్స్. ఈ రెండింటిని రీమేక్ చేశారు. అండ్ రెండు కూడా అంతకేం బాగలేదు. అండ్ ద వర్స్ట్ పార్ట్ కమ్స్ నౌ. బెన్ 10 ని కంప్లీట్ గా రీబూట్ చేశారు. అండ్ దాన్ని చూశాక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపించింది. ఇంకా 2016లో ఇంకా చాలా ట్రై చేశారు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్లోగా 18 కల్లా అడ్వెంచర్ టైం కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ఇక ఛానల్ మొత్తం టిన్ టైటన్స్ గోతో నింపేశారు. ఐ బెట్ మీరు ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేసి చూసినా టిన్ టైటన్స్ గో నడుస్తూ ఉండిద్ది. అండ్ ఆ నెక్స్ట్ AT&T తో మర్జర్ జరిగింది. అండ్ మళ్ళీ కొన్ని షోస్ అనేవి క్యాన్సిల్ అయింది. అండ్ దెన్ కమ్స్ 2020 కరెంట్ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసింది. అండ్ తన ప్లేస్ లో టామ్ వచ్చాడు.
చేశారు. బట్ స్టిల్ పెద్ద ఇంప్రూవ్ ఏమీ రాలేదు బికాస్ ఆఫ్ పాండమిక్ అండ్ ఆ నెక్స్ట్ WB డిస్కవరీతో మర్జర్ జరిగింది. దాంతో ఉన్న 1-2 షోస్ కూడా HBO Max కి మార్చారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు అండ్ అలా జరిగింది. సో అలా ఎట్ ప్రెసెంట్ దే ఆర్ ఇన్ రాక్ బాటమ్ స్టేజ్. సో ఇంకా రీసెంట్ గా 2 days బ్యాక్ ఎక్స్ లో కార్టూన్ నెట్వర్క్ ని షట్ డౌన్ చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. సో వాళ్ళు చాలా లో ఫేజ్ లో ఉన్నారు, దట్స్ ట్రూ. బట్ స్టిల్ వాళ్ళు షట్ డౌన్ చేయట్లేదు. సో ఫస్ట్ పోస్ట్ పెట్టిన అతని మీనింగ్ వచ్చేసి యానిమేషన్ వర్కర్స్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ లైక్ ఫస్ట్ కోవిడ్ దెన్ WB మర్జర్. సో ఇవన్నిట్లో మన స్టూడియోలో ఉన్న వర్కర్స్ ఆర్ నాట్ హ్యాపీ. సో ఈ మొత్తాన్ని సింబలైజ్ చేస్తా తన #RIP కార్టూన్ నెట్వర్క్ అని చెప్పి పెట్టాడు. బట్ స్టోరీ ఇట్ గాట్ ఇన్ టు ఏ డిఫరెంట్ ట్రెండ్. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది ఓవరాల్ కార్టూన్ నెట్వర్క్ గురించి, ఇండియన్ కార్టూన్ నెట్వర్క్ ఆర్ ఇండియన్ కిడ్స్ ఛానల్ గురించి మాట్లాడటం అనేది టోటలీ డిఫరెంట్ టాపిక్. వాటి గురించి ఎప్పుడైనా తర్వాత మాట్లాడదాము. సో ప్రస్తుతం కార్టూన్ నెట్వర్క్ పొజిషన్ అయితే ఇది. సో కంక్లూజన్ ఈజ్, ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన ఎవరికైనా అర్థమైద్ది దట్ ప్రస్తుతం కార్టూన్ నెట్వర్క్ దగ్గర కరెక్ట్ అయిన సక్సెస్ఫుల్ షో అనేది లేదు. సో ఫస్ట్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి రైటర్స్ ను యానిమేటర్స్ ని హైర్ చేసి ఏదైనా ఒక పాపులర్ షో తయారు చేస్తే గానీ ఆడియన్స్ మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ ఓన్లీ ఒక్క షో సరిపోదు, వరుసగా అలా 2-3 షోస్ ఉంటే గానీ ఆడియన్స్ వస్తారు. అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆడియన్స్ ని తేటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ బికాస్ ఫస్ట్ ఆబ్వియస్లీ OTT ఫోన్స్ ఇవన్నిట్లో మన టీవీ ఎవరు చూడలేదు. బట్ స్టిల్ ఐ థింక్ ఏదైనా మంచి షో ఎక్స్క్లూజివ్ గా ఒక్క ఛానల్లోనే వస్తే నాకు తెలిసి మళ్ళీ చూస్తారు. లైక్ వీ కెన్ టేక్ జపాన్ యాజ్ ది ఎగ్జాంపుల్. అక్కడ మోస్ట్ పాపులర్ యానిమే షోస్ కూడా టీవీలో ఎయిర్ అయ్యాకే ఆన్లైన్ లోకి వస్తాయి. సో ఆ లెవెల్లో వీళ్ళు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే గానీ వీళ్ళ ఛానల్ సస్టైన్ అయ్యిద్ది. ఆర్ఎల్స్ నాకు తెలిసి వీళ్ళ పార్ట్ షోస్ మళ్ళీ వేసిన మోస్ట్ ఆఫ్ దెమ్ చూస్తారు. అండ్ ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ లైక్ టామ్ అండ్ జెర్రీ, బెన్ 10, స్కూబీ డూబీ ఇవన్నీ మళ్ళీ తిరిగేస్తే చాలా మంది చూస్తారు. సో ఇలా ఏదైనా కొత్తగా చేయకుండా ఇంకా ఎప్పుడూ అదే టీన్ టైటన్స్ కొని బ్రాడ్కాస్ట్ చేస్తా ఉంటే నాకు తెలిసి ఇప్పుడున్న రూమర్సే నిజమవుతాయి. సో మరి అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఆర్ఎల్స్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకేమైనా కావాలా? ఆర్ ఈ అటెంప్ట్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ అటెంప్ట్ నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.